యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు చెప్పు నీలంబరి, వాడు నా గురించి ఏమన్నాడు? ఏమంటాడు సార్? ఆయనంటే మీకు భయం అంట. అతని ముందు నించోవాలన్నా కూర్చోవాలన్నా మీరు చిచ్చిపోసుకుంటారంట. అతన్ని చూసి భయపడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంట. అంతకు మించి ఏమంటాడు సార్? ఇవే అన్నారు. ఏంటి? వాడంటే నాకు భయమా? వాడి ముందు ఉండడానికి నేను చుచ్చుపోసుకుంటానా? అందుకే పిరికి వాడిలాగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానా? ఇప్పుడు చెప్తున్నాను, నేను ఈ సంగీత్కి వస్తున్నాను. సంగీత్ మొత్తం అయ్యాకే, లతని ఆశీర్వదించాకే ఇక్కడి నుంచి వెళ్తున్నాను. చిట్టమ్మా, నువ్వు సామాన్యురాలివి కాదమ్మా. నా కొడుకుని సంగీత్ ఫంక్షన్ పూర్తయ్యే వరకు ఉంచాలని నా అల్లుడు అన్నని మాటలు కూడా అన్నాడనిపించి వీణ్ణి రెచ్చగొట్టించి ఈ ఫంక్షన్ పూర్తయ్యేంత వరకు ఉంచుతున్నావా? నీకు చాలా రుణపడిపోతున్నానమ్మా. ఇది ఏ జన్మ రుణానుబంధమో. మా కోసం ఇంత తాపత్రయపడుతున్నావు. బాబాయ్, నువ్వు ఆలోచించుకొని చెప్తున్నావా? ఎస్, ఈ వీరనారాయణ వర్మ ఏ వెదవకి భయపడడు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను. లతకి బాబాయిగా జరిపించాల్సిన సాంప్రదాయాలన్నీ జరిపించే ఇక్కడి నుంచి వెళ్తాను. పదమ్మా. వదినా, నువ్వు సూపర్ వదినా. పద పదరా. ఆగండి అన్న, ఒక్క నిమిషం నా మాట వినండి అన్న. మన కోసం చిట్టెం వదిన ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే తను ఫీల్ అవుతుంది అన్న. ప్లీజ్ నాన్న. రే, ఆ వెధవ వీరనారాయణ ఉన్న చోట నేను ఉండనని నీకు తెలీదా? తెలిసి కూడా వాడిని పిలిచారంటే నన్ను అవమానించడానికేగా. అందుకే వాడున్న చోట ఒక్క క్షణం కూడా నేను ఉండకూడదని వెళ్ళిపోతున్నాను. పదండి. అత్తయ్య దయచేసి వీరనారాయణ గారు ఏమన్నారు రఘురామయ్య గారితో చెప్పకండి ప్లీజ్. రవిచంద్ర, నువ్వాగు. కోకిలమ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు. ఆవిడ చెప్పినా మీకు అర్థం కాదులే నాన్నగారు. నువ్వు నోర్బోయ్. అర్థం కాకపోతే ఏంట్రా? ఆవిడ మూగ సైకిలు నేను అర్థం చేసుకోగలను. నువ్వు చెప్పు కోకిలమ్మా. ఏంటి? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు కోకిలమ్మా. ఏం లేదు సార్, ఆ వీరనారాయణ మీ గురించి అనరాని మాటలు అన్నాడని ఆవిడ చెప్తున్నారు సార్. నా గురించి అనరాని మాటలు అన్నాడా? ఏమన్నాడు వాడు? ఏముంటుందో అర్థం కావట్లేదు రవిచంద్ర. ఏముంది సార్, మీరు పిరికి వాళ్ళంట, ఆ వీరనారాయణ అంటే భయం అంట, ఆయన ఉన్న చోట మీరు ఉండాలంటే చుచ్చు పోసుకుంటారంట. అందుకనే భయపడి మీ కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారంట. ఎంత మాట అన్నాడు! వాడంటే నాకు భయమా? నేను పిరికి వాణ్ణా? వాణ్ణి చూసి నేను చుచ్చుపోసుకుంటానా? ఇప్పుడే చెప్తున్నాను రవిచంద్ర, నేను ఇక్కడే ఉంటాను. నా కొడుక్కి లతకి సంగీత్ ఫంక్షన్ జరిపిస్తాను. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నానా, మీరు చెప్పేది నిజమా? అక్షరాల నిజం. ఏమండి, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదండి. మనం వెళ్ళిపోదాం, పదండి. రారా. నిజంగానే అంటున్నావా? 100% అండి. నా భర్తకు విలువలేని చోట, నా భర్తని పిరికివాడన్న చోట నేనొక్క నిమిషం కూడా ఉండను. రారా, మనం వెళ్దాం. నువ్వాగవే. మీ అన్న నన్ను అన్నేసి మాట్లాడుతుంటే పౌరుషం కొద్దైనా ఇక్కడ ఉండాలి గాని వెళ్ళిపోతే మీ అన్న మాటల్ని నిజం చేసిన వాళ్ళమేమో. అందుకే ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు అందరం ఇక్కడే ఉంటున్నాం.
నా మాటకి తిరుగులేదు. అందరూ లోపలికి రండి. అయ్యో ఏంటంటే మీరు? లేదు నాన్న, మీరు కావాలనే మా ఆయన్ని రెచ్చగొట్టించి మరీ ఇక్కడ ఉంచుతున్నారని నాకు అర్థమైంది. దేవుడు చేయని పని మీరు చేసి నేను మా అన్నయ్య కలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇంత చేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనా అని దండం పెట్టానంతే. వేరే ఉద్దేశం ఏమీ లేదు. మన మాటలు నాన్నగాని విన్నారంటే లేనిపోని తలనొప్పులు. ముందు లోపలికి వెళ్దాం పదండి. పదండి. రండి రండి రండి. ఒరేయ్, చెప్పు కాంతమ్మా. ఎహే, ఒరే అంటే నువ్వేనా? ఏమో ఇందాకటి నుంచి ఒరే ఒరే అంటున్నావు కదా, అలవాటైపోయింది కాంతమ్మా. నేను పిలిచింది పులిగాణ్ణి. చెప్పడమ్మా. వాడు వెళ్ళిపోతానన్నాడు, తిరిగి మళ్ళీ వచ్చాడు. వీడు వెళ్ళిపోతానన్నాడు, కానీ వెనక్కొచ్చాడు. బయట ఏం జరిగిందంటావురా? అంత లోక జ్ఞానం నాకుంటే నేను మీ పక్కన ఎందుకుంటారమ్మా? ఏ మినిస్టర్ పక్కనో ఏ సీఎం పక్కనో ఉండేవాడిని కదమ్మా. థు, చిట్టమ్మా, ఆ ముసలోడు ఎంగేజ్మెంట్తో సంగీత్తో నాకు సంబంధం లేదు. లతని చేసుకోబోయే అబ్బాయికి సంగీత్ ఫంక్షన్ ఎప్పుడు? అసలు పెళ్లి కొడుకు వచ్చాడా? ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తాడు బాబాయ్. చిట్టమ్మా, ఆ రోజు దూరం నుంచి చూడడం వల్ల సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. అవును బాబాయ్, ఆ రోజు మీసాల్లో ఏరేసల్లో ఉన్నాడు కదా, అందుకే గుర్తుపట్టుండ్రు. మీసాలు గడ్డాలా? అంతా కన్ఫ్యూజన్ గా ఉందేంటి? సార్ చెప్పరా నా కొడుకు. మీరు అలా మాటి మాటికి నా కొడుకు అని అనకండి సార్. చూసే వాళ్ళందరూ నిజంగానే మీ కొడుకు అనుకుంటారు. ఛీ, ఛీ. నీ వయసుకి నా వయసుకి సంబంధం ఏమన్నా ఉందారా? నువ్వు నా కొడుకేంట్రా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సరిగ్గా చెప్పించావు. ఏమీ లేదు సార్. తనని కట్టుకోబోయే అమ్మాయి ఎదురుగా ఉందని చెప్పాలి అనుకుంటున్నాడు, అంతే. నువ్వు కట్టుకోబోయే అమ్మాయా? ఎక్కడుంది? అదిగోండి సార్, అదిగో మీ పక్కనే ఉంది. ఓ నాయనో, లతకి మినిస్టర్ గారికి సంగీత్ ఫంక్షన్ జరగబోతుందని బాబాయ్కి తెలిస్తే అసలుకే మోసం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏడ్ చేయాలి? అదిగో అక్కడ ఉంది అంటే ఎలా తెలుస్తుంది? ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదా. అదిగోండి సార్, అక్కడ పొట్టిగా అందంగా కలర్ఫుల్గా ఉంది కదా, ఆ అమ్మాయి నాకు కాబోయే భార్య. ఆంటీ వెనక్కెళ్ళు. సరే. సరిపోయింది. నీకొక 50, ఆవిడికో 40. దొందే. కాంతమ్మ, లతకి 40 అంటాడేంటి?
వాడికి పెళ్లి కాలేదు కదా, పాపం చిన్న వయసులోనే చత్వారం వచ్చినట్టుంది. అందుకే లతని చూసి ముసల్ది అంటున్నాడు. నువ్వేం కంగారు పడుకో. సరే. కాంతమ్మా, సోది అనవసరం. ఇంకా సేపట్లో సంగీత్ ఫంక్షన్ ఉంటుందని చెప్పావు. మాటలతోనే సరిపెడతారా, లేక సంగీత్ ఫంక్షన్ జరిపించేదేమైనా ఉందా? అయ్యో, జరిపించేస్తాను సార్. ఇదిగో మినిస్ట్రు, నువ్వు నీ కాబోయే పెళ్ళాం ఇద్దరూ వీరనారాయణ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి. అలాగే కాంతమ్మా. బావా, ఇప్పుడు ఏడ్ చేద్దాం బావా. సింపుల్ చిట్టమ్మా, లతని అక్కడున్న ఒక ఆంటీ వెనక్కి వెళ్ళి దాక్కోమని చెప్పు. దాంతో ప్రాబ్లం సాల్వ్. మినిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లతే అనుకుంటాడు, కానీ వీరనారాయణ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఆంటీయే మినిస్టర్ గారి పెళ్ళాం అనుకుంటాడు. అర్థమైందా? ఆంటీ నేను చెప్తే మాత్రం ఏంటుందా బావా? చెప్పాల్సిన విధంగా చెప్పు చెట్టమ్మా, ఖచ్చితంగా వింటుంది. అలాగే అలాగే బావా. రా బంగారం. ఇప్పుడు లత ముందుకొచ్చినా ఇక్కడ జరుగుతుంది నాకు లతకి సంగీత్ కాదు, లతకి మినిస్టర్ కని అమ్మ నాన్నకి తెలిసిపోతుంది. అదే జరిగితే కొంప కొల్లేరైపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి దేవుడా? రే, ఎక్కడికి రా? అది ఇప్పుడే వస్తాను నాన్న. బాబా బాబా, నువ్వు వెళ్ళి మావయ్య వాళ్ళ చూడకుండా వాళ్ళని అటు తిప్పి ఇటు తిప్పి మేనేజింగ్ చెయ్యి. ఈలోపు వర్మని లతని బాబాయ్ దగ్గర ఆశీర్వాదం తీసుకునేలా నేను చూస్తాను. అలాగే చిట్టమ్మా. వెళ్ళా బాబాయ్ గారు, అసలు విషయం ఏంటంటే ఏమండి, ఆ పక్కనున్న ఆయన కాబోయే మినిస్టర్ గారు. ఆయనకి ఆశీర్వాదాలు తీసుకునే వాళ్ళంటే మహా పిచ్చి. ఆయన ఆశీర్వాదం కనుక ఒక్కసారి తీసుకున్నారనుకోండి, వాళ్ళకి కొత్త చీరలు, కొత్త చెప్పులు, రోల్ కొండగలు ఫ్రీగా ఇస్తారంట. నిజమా? అవునండి. ఆ మాజీ మినిస్టర్ అయినా పిచ్చోడు అనుకున్నారా ఏంటి? వీరనారాయణ గారి ఆశీర్వాదం తీసుకోవడానికి చూడండి, కొత్త బొట్లు, కొత్త చెప్పులు, గెల్ట్ నగల కోసం ఎలాగెళ్తున్నారు. అవును, నిజమమ్మాయి. ఇందాకటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. ఉత్తి కక్కుర్తోళ్లా ఉన్నాడు. చెప్తా ఉండండి.
ఇంతోటి దానికి ఆ అమ్మాయి ఎందుకండి? రండి మనిద్దరం కలిసి ఆశీర్వాదం తీసుకుందాం. రండి రండి ఆశీర్వాదం తీసుకుందాం. రండి రండి. నల్లాకెళ్తావేంటి? రమ్మంటే వదులు రండి. వదులు. ఒరే పులి, మినిస్టర్ని ఆంటీ అలా లాక్కుపోతుందేంట్రా? ఏమోనండి, ఆడు గతంలో ఎన్ని సిగల్లో పూలెట్టాడో, ఎంతమందిని కొక్కాడో, అందుకనే చేయట్టుకుంది. రండి ఆశీర్వాదం తీసుకుందాం. రండి రండి, తీసుకోండి. ఆశీర్వాదం ఏం చేస్తున్నారా? తీసుకోండి. ఏంటిది? ఓ నాయనో, దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సుఖీ భవ. నా ఆయుష్ కూడా పోసుకొని నా మనవడు మనవరాలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఒరే పులి, అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? జరిగేది లతకి మినిస్టర్కి పెళ్ళా, లేదంటే వర్మకి లతకి పెళ్ళా? డౌటే ఉందమ్మా. ఖచ్చితంగా లతకి వర్మకి పెళ్ళమ్మా. ఛీ, చెత్తదవా. ఇప్పుడు చూడు, సంగీత్ ఫంక్షన్ లో అందరికీ క్లారిటీ ఇచ్చేస్తాను. వెళ్ళు. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటి ఫంక్షన్ కి విచ్చేసిన పెద్దలకి పిల్లలకి నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకొద్దిసేపట్లో సంగీత్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది. మేమిచ్చే విందు వినోద కార్యక్రమాల్ని ఆస్వాదించి మా వధూవరులని ఆశీర్వదించి మీరందరూ వెళ్ళవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. సరే, నా హ్యాపీయే కదా, నా బంగారు తల్లి. మ్యూజిక్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డయాస్ మీదకి రావాలి. అక్క, పెళ్లి కూతుర్ని రమ్మని పిలుస్తున్నారు. ఇప్పుడు నాతో పాటు వర్మ వచ్చినా లేదా మినిస్టర్తో పాటు నేను వెళ్ళినా అక్కడేం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా. నువ్వేం కంగారు పడకు సల్లి, దానికి తగ్గ ప్లాన్ వేసేసాను కదా. రమ్మంటే రారేంటి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు త్వరగా రండి. हाथ में पैसा मूती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आए रे पूजा मुंडलेनी रोजा ये दरवाजा బావా, ప్లాన్ రెడీయా? రెడీ చిట్టమ్మా.
అమ్మా ఇంక చాలు. ఏంటమ్మా ఈ చీటీలు? సంగీత్ ఫంక్షన్ జరుగుతుంది కదా, ఇందులో ఎవరి పేరు రాసుంటే వాళ్ళు స్టేజ్ మీద డాన్స్ చేస్తారనమాట. ఓహో, ఈ చిటీలో మా పేర్లు రాసున్నాయా? లేదాంటీ, తమాషాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కొడుకు తోడు పెళ్లి కూతురు పేర్లు రాసాం. మీరు తీసుకున్న సీటీలో సపోజ్ పెళ్లి కూతురు అని ఉందనుకోండి, మీరొచ్చి డాన్సింగ్ చేయాలి. తోడు పెళ్లి కూతురు అని రాసిందనుకోండి, ఎవరికైతే ఆ సీటీ వచ్చిందో వాళ్ళొచ్చి డాన్సింగ్ చేస్తారు. ఓహో, బానే ప్లాన్ చేసావమ్మాయి. సరే ఇవ్వు. ఈ చిట్టమ్మేంటి అందరికేవో చిట్టీలు పంచుతుంది? మళ్ళీ ఏదో దిక్కుమాలిన ప్లాన్ చేసినట్టుంది.